నమస్తే సార్. నమస్తే. సార్ ఇది రాజతరం లావణ్య ఈ అమ్మాయి మీద దాదాపు 8 కేసులు అనేది నమోదయ్యాయి కదా సార్. ఎక్కడెక్కడ నమోదయ్యాయి, ఎవరెవరు చేశారు, అది కొంచెం వివరించరా? సో ఫస్ట్ ఎక్కడ అయ్యింది? నార్సింగి పిఎస్లో ఈ మధ్య కాలంలో ట్రాన్స్ఫర్ అయిపోయిన ఆయన ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయనే దీనికి ఇన్ఛార్జిగా తెలుస్తుంది. ఓకే. సో తర్వాత దీని పూర్వపరాల్లోకి వెళ్తే ఈ కేసులో అడుగుతారు కదా. అవును. స్టేషన్లో ఎవరు అంటే ఆవిడ స్టేషన్కి తీసుకెళ్ళిన ఫుటేజ్ కూడా మీరు చూడొచ్చు. ఆవిడ స్టేషన్కి ఎలా తీసుకెళ్లారు, ఎవరు తీసుకెళ్లారు, అవన్నీ కూడా ఉన్నాయి దాంట్లో. అయిన తర్వాత ఎవరు నీకు డ్రగ్స్ ఇచ్చారు, ఎవరి దగ్గర నుంచి తెచ్చుకున్నావు నువ్వు డ్రగ్స్, ఢిల్లీ నుంచి వస్తున్నావు కదా, ఎవరు చెప్పారు నీకు అది ఇది అంటే నాకు చింటూ అని చెప్పి అతను ఇరికిచ్చింది. ఎందుకంటే ఆవిడకి డౌట్ వచ్చింది, నేను వస్తున్న విషయం వీళ్ళకి ఎట్లా తెలిసింది, చింటూ అనేవాడికి నేను ఏదో అంతకుముందు ఫోన్ చేసి ఉంటుంది, నేను ఎట్లా ఢిల్లీ నుంచి వస్తున్నాను, తెస్తా, మన ఇద్దరం కలిసి పండుగ చేసుకున్నాం ఇవాళ, నువ్వు మీ ఆవిడ కలిసి వచ్చేసేయండి, మనం మన ఫ్లాట్లో కూర్చొని డ్రగ్స్ చేద్దాం అని చెప్పినట్టుంది ఆ కాల్. సో నేను వీడితోనే మాట్లాడాను కదా, చెప్తే వీడే పోలీసులకు చెప్పు ఉండాలి, వీడే నన్ను ఇరికిచ్చాడు, నేను పోతే ఒకదాన్ని ఎందుకు పోతా, వీడిని కూడా తీసుకుపోతా అని చెప్పి వాడి పేరు చెప్పడం. తర్వాత మరి అలా చెప్పారు, ఏం చెప్పారో మొత్తానికి ఈ ఎఫ్ఐఆర్లో ఆయన కూడా ఇంక్లూడ్ చేశారు, ఈ చింటూ అనే అతన్ని కూడా. చింటూ అనే అతను ఎవరు అని చెప్పి గట్టిగా అడిగితే, చింటూ అతను నాకు 2015 నుంచి తెలుసు, మేము ఇద్దరం కలిసి షార్ట్ ఫిల్మ్స్ చేసేవాళ్ళం. ఫస్ట్లో అదే దేవదాస్కి పెళ్ళయిందనే షార్ట్ ఫిల్మ్ చేసాము. తర్వాత అదే మనం విన్నాం కదా మంచకొళ్ళ, అంటే వాళ్ళిద్దరి మధ్య ప్రేమాయణం కూడా నడిచింది. అదే టైంలో మేము గోవా వెళ్ళి డ్రగ్స్ తెచ్చుకునేవాళ్ళము, అక్కడ 300కో 400కో తెచ్చుకొని ఇక్కడ 3000కి 6000కి అమ్మేవాళ్ళము అని చెప్పి మొత్తం దాంట్లో క్లియర్ కట్ గా చెప్పాలి. కాకపోతే ఇక్కడ ఏంటంటే కన్ఫెషన్, ఆవిడ ఒప్పుకున్న కన్ఫెషన్. ఇప్పుడు ఏం చేస్తారంటే కోర్టులో అంతా వాళ్ళు రాయిచ్చారు సార్, నాకంతా తెలియదు సార్ ఇది అంటారు. అలా చెప్పచ్చు కానీ ఈ వీడియోని అయితే బుకాయించలేరు కదా. సరే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు నేను పట్టుకున్నారు, నువ్వు నా పేరు చెప్పొచ్చు, ఆయన పేరు చెప్పొచ్చు, చెప్పినంత మాత్రాన మన లోపలేస్తారా? ప్రూఫ్లు ఉండాలి కదా. రెడ్ హ్యాండెడ్ గా దొరికింది నువ్వు, లేదు సార్ వాడు పార్టీ చేసుకోవడానికి తీసుకురమ్మన్నాడు సార్, వీడు పార్టీ చేసుకోవడానికి అంటే అంతా కాదు. ఒక ఫోన్ కాల్ ఉన్నంత మాత్రం నా ఫోన్ కాల్లో అదే మాట్లాడడానికి గ్యారంటీ కూడా ఉండదు. సరే ఏదైనా సరే మొత్తానికి ఆ చింటూ అనే అతన్ని కూడా దీంట్లో ఎఫ్ఐఆర్లో పెట్టారు. కాకపోతే అరెస్ట్ చేయలేదు. ఈవిడ 45 రోజులు చించలు కూడా జైల్లోకి వెళ్ళి వచ్చినా కూడా చింటూ ఎందుకు అరెస్ట్ కాలేదు మీరు గమనించారు? ఇక్కడ ఇదే ఎఫ్ఐఆర్లో A1 చింటూ, A2 లావణ్య. మరి ఇద్దరు కూడా నేరం చేసి ఉంటే ఒకళ్ళే ఎందుకు జైల్లోకి వెళ్తారు, ఒకళ్ళే ఎందుకు ఉంటారు అంటే రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది ఈవిడ. అతని పేరు చెప్పింది అంతే, అతని పేరు చెప్పిన పాపానికే అతని మీద ఎఫ్ఐఆర్ పెట్టేశారు. ఏమని రాస్తారు, అబ్స్కాండ్ అని రాస్తారు. అతను దొరకట్లేదని రాస్తారు. అతను దొరకపోవడం, దొరకాలనుకుంటే 5 నిమిషాల పని దొరికించుకోవడం. కానీ ఆధారాలు లేవు. బట్ వాట్ ఎవర్ ఎఫ్ఐఆర్ అయితే ఉంది. ఈవెన్ని తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. చేసిన తర్వాత ఆన్ ద స్పాట్ అంటే రెడ్ హ్యాండెడ్ దొరికిపోయింది కదా, జైల్లో పెట్టారు. రిమాండ్లో పెట్టిన తర్వాత మళ్ళీ బెయిల్ అప్లై చేసుకుంటారు 14 రోజులకు 15 రోజులకు. రాలా, ఎందుకంటే స్ట్రాంగ్ దొరికిపోయిన ఈజీగా ఆధారాలతో పాటు దొరికింది. అలా 45 రోజులు రిమాండ్లో ఉన్న తర్వాత మొత్తానికి బెయిల్ సాధించుకొని బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత నన్ను వాడిరికిచ్చాడా, వీడిరికిచ్చాడా, ఎవడిరికిచ్చాడు, ఎవడు చెప్పాడు, ఎవరికిచ్చారు? నువ్వే పోలీసులు పిలిచినప్పుడు వరలక్ష్మి కేసులో ఫస్ట్ కేసులో నువ్వు పిలిచినప్పుడు వెళ్ళుంటే పోలీసులు నీ కోసం ఎతికేవాళ్ళు కాదు. ఇంతవరకు రాకపో నువ్వు వెళ్లకుండా చేసుకోవడం వల్ల, బట్ తప్పే అయినా కూడా తర్వాత అయినా సరే, అంటే ఈ డ్రగ్స్ దూరిన వాళ్ళు ఒకసారి అంత ఈజీగా బయటకు రాదు. అందుకే ఈ ప్రీతి అనే అమ్మాయి చూడండి, రీహాబ్కి వెళ్ళి 1 సంవత్సరం పాటు అక్కడ అన్ని నానా నరకం అంతా చేసి తర్వాత ఇప్పుడు బయటపడింది. సో రీహాబ్కి వెళ్ళాలి, రీహాబ్కి వెళ్ళకుండా నువ్వు అంత ఈజీగా బయటపడలేవు. నేను మానేశాను అంటే అంత ఈజీ కాదు. అంత ఈజీగా మందు మానేసినట్టు, సిగరెట్ మానేసినట్టు డ్రగ్స్ మానేయడం అంత ఈజీ కాదు. డ్రగ్స్ అలవాటు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా రీహాబ్కి వెళ్ళి తీరాల్సిందే. వీడు వెళ్ళలేదు కాబట్టి వీడు చెప్పే మాటలకి మనమే ఇవ్వక్కర్లా. అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయింది ఒకరి మీద ఇరికించడం. కరెక్ట్. సో అక్కడ తర్వాత ఈ కేసు నుంచి ఇది చాలా పెద్ద కేసు. దీనికి గనక ఫస్ట్ కేసులో అయితే ఊరికి మామూలు స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేసేవాళ్ళు. ఇది శిక్ష పడిందంటే 10 ఏళ్ల జైలు శిక్ష. పెడలింగ్ కేసు. సెకండ్ కేసు చాలా పెద్ద కేసు. ఇది నార్సింగి పిఎస్ లోనే. ఇది కూడా నార్సింగి. ఫస్ట్ నార్సింగ్, సెకండ్ కూడా నార్సింగ్ కాదు, ఫస్ట్ మోకిలా పిఎస్. మన డిఎల్ఎఫ్ ఉంది కదా, గచ్చిబౌలి డిఎల్ఎఫ్. ఆ డిఎల్ఎఫ్ దగ్గరే ఉంటది ఈ వరలక్ష్మి టిఫిన్స్. అక్కడ మోకిలా పిఎస్ లో ఆ పరిధిలోకి వస్తుంది. ఇప్పుడు ఏమైంది, ఇక్కడ
జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇది పెద్ద కేసు కదా, దీని నుంచి ఎలా బయటపడాలి అని చెప్పి వాళ్ళని అడిగి ఫైనల్గా దిలీప్ శంకర్ని సంప్రదించింది. దిలీప్ శంకర్ లాయర్. దీని నుంచి ఎలా బయటపడాలి అని చెప్తున్నప్పుడు మరి వాళ్ళిద్దరు కూర్చొని డిస్కషన్లో ఏదో ఒక ప్లాన్ అనుకున్నారు. ఇది నిన్నెవరో బలవంతంగా ఇరికిచ్చారని చెప్పాలి. ఎలా చెప్దామంటే అప్పటికేమైంది, రాజ్ తరుణ్ వదిలేసి వెళ్ళిపోయాడు. ఎందుకంటే అప్పటిదాకా ఏదో భరిస్తూ వచ్చాడు, ఆవిడతో సంబంధం కట్ అయిపోయి చాలా రోజులు అయింది. అయినా కూడా ఆవిడ ఏదో బెదిరించో బ్లాక్మెయిల్ చేసో లేకపోతే ఇంకోటో, నేను నీకు అప్పట్లో షెల్టర్ ఇచ్చాను కదా, అదేంటంటే 3 స్టోరీ బిల్డింగ్, దాంట్లో రాజ్ తరుణ్ టాప్లో ఉంటాడు, కింద ఈవిడ ఉంటుంది, ఈవిడే మస్తాన్ సాయి ఉండేవాళ్ళు. సరే అది పక్కన పెడితే ఎప్పుడైతే ఈ డ్రగ్స్ ఇది బయటపడిందో అప్పటి నుంచి రాజ్ తరుణ్ ఆ అమ్మాయితో మాట్లాడడం మానేశాడు. ఎందుకంటే రేపు నన్ను కూడా దీంట్లో అంటగట్టేస్తే, నన్ను కూడా ఈ వీడియో డ్రగిస్ట్ అని చెప్పి అంటే నా కెరీర్ నాశనం అయిపోతుంది కదా, అందుకని కంప్లీట్ గా అవాయిడ్ చేస్తాడు రాజ్ తరుణ్. ఫోన్ అప్పటికే తెలుసు ఈ విధంగా చేస్తుంది అని చెప్పేసి. ఇప్పుడు డ్రగ్స్ తీసుకోవడం వేరు, డ్రగ్స్ అమ్మడం వేరు. నువ్వు ఏకంగా డ్రగ్ పెడలింగే చేస్తే రిస్క్ లైఫ్, నా బతుకు నా కెరీర్ కూడా రిస్క్ లో పడతావు కదా. ఇంకొకటి ఏంటంటే డ్రగ్స్ చేసే వాళ్ళు ఎప్పుడు ఎలా మాట్లాడతారు, ఎప్పుడు కొట్టి చంపేస్తారో కూడా తెలియదు. ఆ కోణంలో చూసినా కూడా రాజ్ తరుణ్ బయటపెట్టిన ఒక ఆడియో కాల్ ఏదైతే ఉందో దాంట్లో పచ్చి బూతులు తిడుతుంటది, రాజ్ తరుణ్ కొడతా ఉంటది. ఏ క్షణమైనా కొట్టి చంపేస్తే సో వాళ్ళతో ఖచ్చితంగా సేఫ్ కాదు. సరే 14 పడ్డాడు, ఇంత ఇది వచ్చిన తర్వాత ఇంకా వల్ల కాదు, ఏదైతే జరిగిపోయింది అని చెప్పి రాజ్ తరుణ్ కంప్లీట్గా వదిలేసి వెళ్ళిపోయాడు. సో అది రాజ్ తరుణ్ మీద కూడా కొంత కోపం ఉంది. అంటే ఈవిడ ఉద్దేశం ఏంటి, ఈవిడ డ్రగ్స్ చేసినా, ఈవిడ రెడ్ హ్యాండ్ దొరికిపోయినా ఈవిడ్ని మచ్చిక చేసుకొని ఇది చేసి చేయాలి, ఎప్పటికప్పుడు సేవ్ చేస్తూ ఉండాలన్నట్టు ఉద్దేశం ఉన్నట్టు. కానీ రాజ్ తరుణ్ చేయకుండా నా కెరీర్ నాశనం అయిపోతుంది ఈవిడతో ఉంటే అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏం ప్లాన్ చేశారంటే రాజ్ తరుణ్ని నేను పెళ్లి చేసుకోమని అడిగితే, లేకపోతే రాజ్ తరుణ్ని నేను నిలదీస్తే వదిలించుకోవడానికి నా మీద డ్రగ్స్ కేసు బనాయించాడు, నన్ను డ్రగ్స్ కేసులో ఇరికిచ్చి తప్పించుకుందామని. అంటే మేము ఇద్దరం పెళ్లి చేసుకున్నాం, చాలా రోజుల నుంచి నన్ను వదిలించుకోవడానికి రకరకాల మార్గాలు ఆలోచిస్తున్నాడు. అందుకని పోలీసులతో కుమ్మక్కయ్యి వాళ్ళకి ఏదో డబ్బులు ఇచ్చేసి ఏదో చేసేసి నన్ను దీంట్లో ఇరికిచ్చేసి రాజ్ తరుణ్ వెళ్ళిపోయాడు, వేరే అమ్మాయితోనే మాల్వితో వెళ్ళిపోయాడు అని చెప్పి ఆవిడ కంప్లైంట్ డ్రాఫ్ట్ చేసింది. ఈ కంప్లైంట్ రాజ్ తరుణ్ మీద పెట్టడంలో అసలు అంతరం ఏంటి, కేసులో నన్ను ఇరికిచ్చారు, నేను నిర్దోషిని అని చెప్పడం. కానీ వీడియో ఉంది కదా, ఎన్ని అబద్ధాలు చెప్పుకున్నా కూడా క్లియర్ కట్ గా నువ్వు వీడియో ఉంది, నువ్వు దొరికిపోయిన ఇవి ఉన్నాయి. వీళ్ళైతే రాయరు కదా, అబద్ధాలు రాయరు కదా పోలీసులు. పట్టుకున్నప్పుడు రెడ్ హ్యాండెడ్ గా నీ దగ్గర దొరికింది కదా, పోలీస్ స్టేషన్ రాస్తుంది కదా, ఆవిడ కన్ఫెషన్ రాసింది, ఆ ప్యాకెట్లు అవన్నీ అన్ని టీవీ ఛానల్స్ లో వచ్చింది. పెద్ద పెద్ద టీవీ ఛానల్స్ అన్నింటిలో కూడా ఆ ప్యాకెట్లతో సహా చూపించారు ఈవిడ ఎన్ని ప్యాకెట్లు పట్టుకొచ్చింది అనేది. సో ఇంత ఉన్న తర్వాత ఇప్పుడు ఆయన ఇరికిచ్చాడు ఈయన ఇరికిచ్చాడు అంటే ఎవరి చెవిలో పూలు పెట్టుకుని నమ్ముతారు. సరే నమ్మచ్చడానికి ట్రై చేశారు మొత్తానికి. రేపు కోర్టులో ఏదో ఒకటి చెప్పుకొని ఈ రకంగా బయటపడడానికి ఫస్ట్ కేసు అలా, అది ఈ రకంగా, రెండో రకంగా కూడా రాజు దగ్గర నుంచి ఎంతో కొంత రాబట్టడానికి అన్నట్టుగా 2 birds at 1 shot అనే టైప్లో కేసు. అయితే మనకి దిలీప్ శంకర్ బయటకు వచ్చి ఇచ్చిన కలరింగ్ ఏంటి అంటే, నేను ఈ కేసులో రాజ్ తరుణ్ కేసులో ఆవిడ కోసం నిలబడ్డాను అని చెప్పి. నిజానికి దిలీప్ శంకర్ ఒకళ్ళు తప్పించుకునేది ఈవిడ డ్రగ్స్ కేసు. బయటకు వచ్చి నేను ఒకళ్ళని డ్రగ్స్ కేసులో చేస్తున్నా అని చెప్పి చెప్పుకుంటే కొంచెం పరువు తక్కువగా ఉంటుంది కదా, అందుకని ఈ కేసులో చేస్తున్నాను అన్నట్టుగా అందరికీ కలిగిస్తారు. కానీ నిజానికి ఏదైనా సరే రేప్ కేసు కావచ్చు, లేకపోతే ఒక 493 కేసు కావచ్చు, ఇలాంటివి ఎవరన్నా అమ్మాయిలు పెడితే ఆ కేసులు వాదిచ్చేది ఎవరు అంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్. ప్రైవేట్ లాయర్కి వాదిచ్చే ఇది ఉండదు. నువ్వు కావాలంటే ఇంప్లీడ్ అవుతాను, నీకు ఏదైనా కాస్త వెనకాల ఇవి అందిస్తానని చెప్పచ్చు తప్ప నేనే వాదిస్తున్నాను, నేనే ఈ కేసు చూస్తున్నాను అని చెప్పడానికి లేదు. ఇది ఓన్లీ లీగల్ వాళ్ళకి అర్థమవుతుంది. సరే, చాలా మంది తెలిసి తెలియక మీడియాలో చూసిన వాళ్ళు ఈయన దిలీప్ శంకర్ ఈవిడ కేసు వాదించడానికి వచ్చారు, రాజ్ తరుణ్కి అగ్నెస్ట్ గా వచ్చారు అని చెప్పి ఈయన పెద్ద 4-5 ఇంటర్వ్యూలు ఇచ్చేసి ఇవన్నీ కూడా చేసేస్తుంటే అది జరుగుతుంది ఒక పక్క. సో ఇప్పుడు అదే టైంలో ఏం చేస్తుంది, రాజ్ తరుణ్ ఎందుకు వెళ్ళిపోయాడు అంటే నన్ను వదిలించుకోవడానికి. ఇంకొకటి ఎందుకు వదిలించుకోవాలనుకుంటున్నాడు, మాల్వితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు. మాల్వితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడు కాబట్టి నన్ను వదిలి, ఏదో కారణం చెప్పాలి కదా. మాల్వితో ఎఫ్ఐఆర్ పెట్టుకుని నన్ను వదిలించుకోవాలని నాకు డ్రగ్స్ అంతగట్టేసి నన్ను ఇది చేసి
వదిలేశాడు అని చెప్పడానికి. ఇప్పుడు మాల్వీతో నువ్వు రిలేషన్లో ఉన్నాడు అని చెప్పడానికి ఏదైనా ప్రూఫ్లు చూపించాలి కదా. సరే చూపించకపోయినా పెద్ద ఫరక్ పడదు, ఎందుకంటే ఇవాళ రేపట్లో కొంచెం నమ్మించాలి కాబట్టి ఆ ఉద్దేశం ఇట్లా మనం చేయొచ్చు కదా. అట్లా అని కాదు, ఇవాళ రేపట్లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తర్వాత నువ్వు పెళ్ళైనా వేరే వాళ్ళతో ఉన్నా అదేమి నేరం కాదు అన్నట్టుగానే చెప్తున్నారు. కాకపోతే అది పెట్టుకుని నువ్వు డైవర్స్ తీసుకోవచ్చు తప్ప వాడు వచ్చి ఉండాలి కుక్కలాగా నా దగ్గర అనడానికి లేదు. అది డైవర్స్ కావాలంటే ఇప్పుడు మాల్వీతో ఉన్నాడంటే నువ్వు డైవర్స్ అప్లై చేసుకో, ఒకవేళ నీకు పెళ్ళైంది అని చెప్తే. నీకు అసలు పెళ్ళే కాలేదు ఎక్కడ కూడా. సరే, మొత్తానికి ఏదో మీడియాలో బురద జల్లే ప్రయత్నం అయితే జరిగింది తప్ప అది ఏ రకంగానూ చట్టంలో నిలబడేది లేదు. మీడియాలో ఏం చెప్పింది, వీళ్ళిద్దరు సినిమాల్లో ఉన్న ఫోటోలు, ఏదో ముద్దులు పెట్టుకున్న ఫోటోలు ఇవన్నీ చూపించేసి వాళ్ళిద్దరి మీద ఎఫ్ఐఆర్ ఉందని. ఉంటే ఉంది, లేకపోతే లేదు, దానికి మనం ఏమి అవుననేది లేదు, కాదని లేదు, ఉంటే ఉండొచ్చు. తర్వాత ఈవెన్ని బెదిరించడం మొదలెట్టింది. నీ వల్లే రాజు ఇంటికి రావట్లేదు. రాజు నీ ఎందుకు ఇంటికి రావట్లేదు అంటే, ఈ డ్రగ్గిస్ట్తో మనం ఉండలేము, నా మీద కూడా లోకం బురద జల్లుతుంది, నువ్వు రోజు చేసే ఈ డ్రగ్స్ తీసుకొని నేను తలపగల కొట్టాలి నేను తట్టుకోలేను అని వెళ్ళిపోయాడు. ఈవిడేమో అయినా సరే నువ్వు నాతో ఉండాలి, ఎందుకంటే నీ ఇప్పుడు నీ మీద నిందలేస్తా, ఆ నిందలు తట్టుకోలేకనే నువ్వు వస్తాను నా దగ్గరికి. ఏదో రకంగా అక్కడ 15 కుక్కలు ఉన్నాయి, 16 కుక్క అలాగే వచ్చి పడుండు నువ్వు అని ఈవిడ మీద రకరకాల నిందలు వేసుకుంటూ చేసుకుంటూ వస్తే ఆఖరికి ఫైనల్గా మాల్వి తట్టుకోలేక ఈవిడిని బ్లాక్మెయిల్ చేస్తుందని చెప్పి కేసు పెట్టేసింది. పోయి